వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. పాన్ ఇండియా హీరోలలో ప్రస్తుతం ప్రభాస్ ఉన్నంత బిజీగా మరెవరూ లేరు అనే చెప్పవచ్చు. మొన్నటిదాకా 3-4 సినిమాలు లైన్లో పెట్టారు. ఒకటి కూడా పూర్తి కాలేదు. అసలు ప్రభాస్ ఏం ఆలోచిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనుకున్న వాళ్ళందరికీ కూడా లాస్ట్ ఇయర్ నుంచి వరుస సినిమాలు రిలీజ్ చేస్తూనే అదరగొట్టేస్తున్నాడు ప్రభాస్. లాస్ట్ ఇయర్ ఆదిపురుషు, సలార్ పార్ట్ 1 సినిమాలతో రెబల్ ఫ్యాన్స్ ని అలరించిన ప్రభాస్ ఈ మధ్యనే కల్కి 2898 AD తో బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందుకున్నారు. కల్కి రిలీజ్ తర్వాత ప్రభాస్ ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ లో పాల్గొనలేదు. హను రాఘవపుడి ప్రభాస్ చేయబోయే సినిమాకు ఈ మధ్యనే పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. దానితో పాటు యానిమల్ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగాతో కూడా ప్రభాస్ చేయాలనుకున్న స్పిరిట్ కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుంది అని కూడా మనకు తెలుస్తోంది. సో మళ్ళీ అటు హను సినిమా, ఇటు సందీప్ రెడ్డి సినిమా రెండిటికి కూడా ఒకేసారి వర్క్ చేయనున్నాడు ప్రభాస్. అలాగే రెండు ప్యారలర్ గా ప్లాన్ చేయడం వల్ల సినిమాలు రిలీజ్ కూడా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అయితే స్పిరిట్ సినిమా నుంచి లేటెస్ట్ గా ఒక న్యూస్ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసిందనే చెప్పాలి. స్పిరిట్ లో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు అన్నది మనకు తెలిసిందే. అయితే సినిమాలో విలన్ గా కూడా ప్రభాసే కనిపిస్తాడట. అంటే ప్రభాస్ డ్యూయల్ రోల్ లో హీరో అనే విలన్ కూడా అతనే అయ్యేలాగా ప్లాన్ చేశారట సందీప్. సినిమాలో హీరోయిన్ గా త్రిష అని ఫైనల్ చేయగా ఆమె కూడా నెగిటివ్ రోల్ లో కనిపిస్తోంది అని అంటున్నారు. ఇక ప్రభాస్ త్రిష ఈ జోడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. వర్షంతో సూపర్ హిట్ అందుకున్న ఈ జంట ఆ తర్వాత పౌర్ణమి, బుచ్చిగాడు సినిమాలో కూడా నటించారు. ప్రభాస్ దాదాపు త్రిష 16 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. సూపర్ హిట్ పేర్ కాబట్టి సందీప్ స్పిరిట్ కి ఈ కాంబినేషన్ కూడా కలిసి వచ్చేలా ఉంది. యానిమల్ తో బాలీవుడ్ ని షేక్ చేసిన సందీపంగా స్పిరిట్ తో నెక్స్ట్ లెవెల్లో ప్లానింగ్ తో వస్తున్నాడని కూడా మనకు తెలుస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.